హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను రంజిత్. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ ఆమ్రపాలి ఏం చేసినా అటు మీడియాకే కాదు ఇటు జనాలకి హాట్ టాపిక్కే. మొన్నటి వరకు ఆమె పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ఇప్పుడు ఆమె గణతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన స్పీచ్ న్యూస్ అయింది. ఇంతకీ ఆమె ఆ స్పీచ్లో ఏం చేసిందో తెలుసా? శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా హనంకొండ పోలీస్ పరేడ్ మైదానంలో ఆమ్రపాలి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ప్రసంగించారు. తెలుగులో రాసి ఉన్న ప్రసంగాన్ని చదివేటప్పుడు ఆమ్రపాలి తడబడమే కాదు ప్రసంగాన్ని కంటిన్యూ చేయకుండా నవ్వారు. వరంగల్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తోందని, ఓడిఎఫ్ జిల్లాగా మారుతోందని, పలు అవార్డులు కూడా వచ్చాయని చెప్తూ జిల్లాలో కేంద్ర రాష్ట్ర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అక్కడి వరకు సరిగ్గానే ప్రసంగించిన ఆమ్రపాలి మరుగుదొడ్ల నిర్మాణం అనే పాయింట్ వచ్చేసరికి మధ్యలో అకారణంగా నవ్వారు. అంతేకాదు అది అక్కడితో ఆపేయకుండా తనని నవ్వు ఆపుకోలేక వెంటనే ఇట్స్ ఫన్నీ అని అనడంతో మైక్లో వినిపించింది. కలెక్టర్ ప్రసంగం ఇలా సాగడంతో అక్కడికి వచ్చిన వారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమ్రపాలి తడబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా హార్దిక శుభాకాంక్షలు తెలుపుచేస్తున్నా. నేడు దేశమంతా ఆనందోత్సవాలు, గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాలు, పోరాటాలు ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి 2016 అక్టోబర్ 11న వరంగల్ మహానగరంతో పాటు భీమదేవరపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి, హన్మకొండ, వరంగల్, హసన్పర్తి, ధన్సాగర్, వేలేర్, ఐనవోలు, కాజీపేట్, శిలావరంగల్ మండలాలతో వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటు అయిన విషయం మనందరికీ తెలిసిందే. జిల్లాలో ఏర్పాటు అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత చారిత్రాత్మక విశిష్టత కలిగిన వరంగల్ నగరాన్ని మరియు అర్బన్ జిల్లాని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చొరవ చూపుతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జరుగుతున్నారు. వరంగల్ మహానగరాభివృద్ధికి భాగంగా జాతీయ రహదారులు అనుసంధానం చేస్తూ నగర చుట్టుప్రక్కల సుమారు 70 కిలోమీటర్స్లో 650 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగానే శంకుస్థాపన చేయటం జరిగింది. నగరంలోని ప్రాధాన్య జంక్షన్లు అభివృద్ధికి రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా వరంగల్ మహానగరం పాటు జిల్లా గ్రామీణ మండలాల్లో కూడా 100% మరుగుదొడ్లు నిర్మించటం, బహిరంగ మల విసర్జన లేని ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించటం జరిగింది. ఓడిఎఫ్ క్రింద జిల్లా జాతీయ స్థాయిలో 17th స్థానం ఉంది, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందనం తెలియజేస్తున్నాను. వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికీ గత సంవత్సరం 4 జాతీయ అవార్డులు గెలుచుకుంది. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ దేశంలో వరంగల్ మహానగరం 20th ర్యాంకు వాసం చేసుకుంది. 100% 100% మరుగుదొడ్లు మరుగుదొడ్ల నిర్మాణంతో జాతీయ స్వచ్ఛ దర్పణ్ అవార్డ్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కి జాతీయ స్వచ్ఛ అవార్డ్, కమలాపూర్ మండలం శంభునిపల్లికి ఉన్నత్ భారత్ అభియాన్లో అవార్డుతో పాటు 2017 సంవత్సరానికి గాను హెరిటేజ్ సిటీగా గుర్తింపు సాధించడం మనందరికీ గర్వకారణం. 2018 సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణలో నగర ప్రజలు అందరూ
భాగస్వామ్యము అయి ఉంటామని ర్యాంక్ సాధించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా జడ్జ్ మరియు న్యాయమూర్తులకు, శాంతి భద్రతలు కాపాడుతున్న నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారికి, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ఉన్నతాధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రతినిధులకు, పాత్రికేయులకు మరోసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.